అందరికీ నమస్తే. వెల్కమ్ టు జినూస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరికీ నా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ హోలీ. మీకు ఈ లోన్స్ గురించి తెలుసా? ప్రధానమంత్రి స్వనిధి ఆత్మనిర్భర్ దానికి సంబంధించిన పూర్తి డేటా మీకు తెలుసా? నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడే పోయి అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే బ్యాంకు ద్వారా మీకు లోన్ వస్తుంది. ఇది కేవలం అర్బన్ ఏరియాలలో, మున్సిపాలిటీ ఏరియాలలో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చిన పథకం. ఈ పథకంలో స్టార్టింగ్ 12,000 రూపాయల లోన్తో 5 లక్షలు 6 లక్షల వరకు ఇస్తారు. మీరు సక్రమంగా కట్టుకున్నట్టయితే మీకు రూపే క్రెడిట్ కార్డు కూడా ఇస్తారు. మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కరెక్ట్గా కనుక కట్టుకుంటే ఈ లోన్తో పాటు ముద్రా యోజన స్కీమ్ కింద కూడా మీకు రూపే క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ప్రధానమంత్రి స్వనిధి అని చెప్పి ఉంటుంది. మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అయితే ఇది స్ట్రీట్ వెండర్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. అర్బన్ ఏరియాలలో మాత్రమే పనిచేస్తుంది, రూరల్ ఏరియాలలో పనిచేయదు. అర్బన్ ఏరియాలలో మున్సిపాలిటీకి అనుసంధానమైన చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని డెవలప్ చేయడానికి ప్రధానమంత్రి గారు దీన్ని రూపొందించిన పథకం. ఇది టోటల్గా మున్సిపాలిటీకి, బ్యాంకుకు, స్ట్రీట్ వెండర్ ముగ్గురికి లింక్ అప్ అయ్యే స్కీమ్. మీ సివిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా మీకు లోను ఎలిజిబిలిటీ అవుతుంది, వస్తుంది. మీరు వచ్చిన తర్వాత రెగ్యులర్గా కట్టుకుంటే మీకు తప్పకుండా అది లిమిట్ పెరుగుతూ ఉంటుంది. లిమిట్తో పాటు క్రెడిట్ కార్డు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు అందరూ చాలా చూసే ఉంటారు, ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పి చాలామందికి 50,000 వచ్చినాయి. అంతకుముందు ఎస్బీఐలో వచ్చినాయి, మొన్న యూనియన్ బ్యాంకులో కూడా వచ్చినాయి. ఇక రానున్న కాలంలో చాలా బ్యాంక్స్ కూడా గైడ్లైన్స్ ఫాలో చేస్తారు. ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో అవిటికి కూడా ఇవ్వడానికి కూడా గైడ్లైన్స్ ఫాలోఅప్ చేస్తున్నారట. అయితే మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని మీద చెప్తా. ఫస్ట్ మనకు దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమేమి కావాలి చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటిగా మనకు కావాల్సింది అందులో ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, మీది స్ట్రీట్ విండోర్ లైసెన్స్ కావాలి. ఈ స్ట్రీట్ విండోర్ లైసెన్స్తో పాటు రేషన్ కార్డు, మీ ఫ్యామిలీకి సంబంధించిన రేషన్ కార్డు ఆల్రెడీ ఉంటుంది. అయితే ఇవన్నీ మీకు తెలుసు, కానీ స్ట్రీట్ విండోర్ లైసెన్స్ ఏ విధంగా వస్తుంది అనే దాని మీద మీకు డౌట్ రావచ్చు. స్ట్రీట్ విండోర్ లైసెన్స్ ఎవరు ఇస్తారు అంటే మున్సిపాలిటీ పరిధిలో ఇస్తారు. మీకు మున్సిపాలిటీకి వెళ్ళి మీది ఏదైతే షాప్ ఉందో ఆ షాప్ను చూపెట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే స్ట్రీట్ విండోర్ సంబంధించిన ఒక లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఉంటేనే మీకు ఈ పిఎం స్వనిధికి సంబంధించిన లోన్ వస్తుంది. అది లేకపోతే రాదు. ఇంకోటి, రూరల్ ఏరియాలో అయితేనేమో ట్రేడ్ లైసెన్స్ అంటారు, అర్బన్ ఏరియాలో అయితేనేమో స్ట్రీట్ విండోర్ లైసెన్స్ అంటారు. ఇది రూరల్ ఏరియాలలో కార్యదర్శి చెప్తాడు, అది మీకు తెలిసిందే, మీకు ఇంతకుముందు చెప్పాను. రైట్, ఇప్పుడు మీకు దానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే మీద చెప్తా. ప్రధానంగా ఇగో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం స్వనిధి అని చెప్పి కొట్టగానే ఇగో ఇలాంటి సైట్ మీకు కనిపిస్తుంది. కనిపించగానే ఇక్కడ అప్లై ఫర్ లోను, ఇవన్నీ అప్లికేషన్ సంబంధించిన లోన్స్ అన్నమాట. మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో 12,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. 12,000 తోటి మీరు మెల్లిగా కట్టుకుంటూ పోతూ ఉంటే మీరు లిమిట్ పెంచుతూ ఉంటారు అనమాట. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏదైనా మీరు కరెక్ట్గా వినియోగించుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది, లిమిట్ పెరుగుతుంది, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ లోన్లకు. విశ్వకర్మ లోన్ ఉంది, విశ్వకర్మ లోన్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలామంది తీసుకున్నారు, చాలామంది కొన్ని దుకాణాలు పెట్టుకున్నారు, అక్కడిక్కడ దాని మీద బాగుపడ్డారు. ఇక కొంతమంది తీసుకున్నారు, కొంతమంది దాన్ని కూడా కట్టలేదు, అంత ఆగమాగం ఉంటుంది. ఇక మన వాళ్ళకి అలవాటే. వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఇంకా ప్రోత్సాహం ఉంటుంది. మన వాళ్ళు దాన్ని వదిలేసి తీసుకున్న తర్వాత గాలికి వదిలేస్తారు. అట్లా అది చేయొద్దు. సివిల్ స్కోర్ కరెక్ట్ ఉంటే మీకు 100% వస్తుంది. ఇక ఉద్యమి అసిస్టెంట్ అంటే ఉద్యమి సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అప్లికేషన్ చేసుకోండి. ఇక పూర్తి డీటెయిల్స్ మీరు ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నా అంటే ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ పిఎం స్వనిధి అనే ఒక సైట్కి వస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ లోను టర్మ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ లోను, సెకండ్ టర్మ్ లోను, థర్డ్ టర్మ్ లోను అని
ఇక్కడ 3 రకాలుగా ఇచ్చారు. ఫస్ట్ టర్మ్లో 12,000 ఇస్తారు, సెకండ్ టర్మ్లో వచ్చేసి 50K ఇస్తారు, అదేవిధంగా థర్డ్ టర్మ్ వచ్చేసి 5 lakhs వరకు ఎలిజిబిలిటీ ఇస్తారు. ఈ థర్డ్ టర్మ్లో క్రెడిట్ కార్డు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇట్లుంటుంది అనమాట. అయితే అప్లికేషన్ చూడండి, ఇక్కడ 1,33,74,940 ఎలిజిబిలిటీ అప్లికేషన్స్ చేసారట. అందులో 1,12,39,236 మందికి శాంక్షన్ అయిపోయినాయట. అదేవిధంగా 1,96,22,075 మందికి డిస్ప్రోజ్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోయిందన్నట. ఇప్పుడు రిటర్న్డ్ బ్యాంక్స్ బై అంటే వీళ్ళకు రికవరీ అయిన అమౌంట్ 10,92,012 రూపాయలు మాత్రమే రికవరీ అయినాయట. టోటల్ డిస్ప్రోజ్మెంట్ అమౌంట్ 17,119 రూపాయలు మొత్తం టోటల్గా డిస్ప్రోజ్మెంట్ అయినట. ఇక లోన్ రీపేమెంట్ వచ్చేసి 57,50,69 రూపాయలు మాత్రమే దీనికి లోన్ రీపేమెంట్ జరుగుతూ ఉందంట. అంటే ఇక మెల్లిగా వస్తూనే ఉంటుంది. అయితే దీంట్లో ఏ కేటగిరీ వాళ్ళు వస్తున్నారు అంటే ఎక్కువ మొత్తంలో వీధి వ్యాపారులలో కూరగాయలు అమ్మేవాళ్ళు, బజ్జీల బండి పెట్టుకుని నడిపేవాళ్ళు, పానీపూరి బండి పెట్టుకుని నడిపేవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు, చిన్న కిరాణా షాప్ వాళ్ళు, ఇంకా చాలా ఉంటాయి. ఇక మన రోడ్ మీద పోతా ఉంటే ఎన్నో పావు బాజీ బండి అని చెప్పి, పానీపూరి అని చెప్పి ఎన్నో ఉంటుంటాయి కదా, అవన్నీ స్ట్రీట్ విండో కిందకే వస్తాయి. కాబట్టి మీరు ఈ లోన్ తప్పకుండా అప్లికేషన్ చేసుకొని మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏటా ఏ మున్సిపాలిటీలలో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, అసలు వీధి వ్యాపారులు ఎంతమంది ఉన్నారు దాని మీద చూసే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ మున్సిపాలిటీలో 20,102 మంది ఉంటే అందులో కేవలం ప్రోత్సాహం పొందిన వాళ్ళు 91 మంది మాత్రమే. అంటే చూడండి, మిగతా వాళ్ళకు దీని గురించి ఐడియా లేదు. రామగుండంలో 17,008 మంది ఉంటే 84 మంది ప్రోత్సాహం పొందారు. అంటే చూడండి, 17,000 మందికి 84 మంది అంటే దీని మీద అసలు అవగాహన లేక, దీనికి వీళ్ళు చెప్పక, దీని గురించి తెలియక ఎక్కడో అక్కడ ఆగిపోయి ఉంటారు. 17,000 నుంచి 84 మంది లబ్ధి పొందుతుంటే మిగతా వాళ్ళకి తెలియని ఉంటాయి కదా, తెలిసినా వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. అగో ఆ విధంగా సిరిసిల్లన 7,324 అయితే 40 మందికే లబ్ధి ఉందిదట. జగిత్యాలలో 7,151 మంది వీధి వ్యాపారులు ఉంటే అలా 14 మంది వచ్చారట, చాలా తక్కువ. మెట్టిపల్లిలో 4,009 ఉంటే 11 మంది, పెద్దపల్లిలో 3,949 ఉంటే 15 మంది, వేములవాడలో 3,253 మంది ఉంటే 13 మందికి వచ్చింది, హుజురాబాద్లో 3,250 ఉంటే 12 మందికి వచ్చింది, జమ్మికుంటలో 3,019 మంది ఉంటే 16 మందికి, చెప్పదండి 1,210 ఉంటే 4కి వచ్చింది, మంతని 1,316 ఉంటే 4కి వచ్చింది, సుల్తానాబాద్ 1422 ఉంటే 5కి వచ్చింది, ధర్మపురి 1,087 ఉంటే 3కి వచ్చింది, రాయకల్ 976 ఉంటే 4కి వచ్చింది. చూడండి, చాలా తక్కువ ఉన్నది. లోన్ తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా అంటే, పోయి PM స్వానిధి లోన్ అప్లికేషన్ పెట్టుకోండి, దాని ద్వారా లబ్ధి పొందండి. ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ ఎవరైనా దానికి అర్హులే. రైట్, ఇప్పటి వరకు 3.39 కోట్ల జమ చేశారట. అయితే దీన్ని UPI లావాదేవీలో భాగంగా డిజిటల్ చెల్లింపులు చేసే వీధి వ్యాపారులకు ప్రోత్సాహం కింద క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నారు. రిటైల్ వ్యాపారులకు ఏటా 1,200, హోల్సేల్ వ్యాపారులకు 400 చొప్పున లావాదేవీలు చేసిన ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయట. దీంతో కూరగాయలు, పండ్ల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, మిర్చి బండి వంటి వ్యాపారులంతా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరికి చిల్లర బాధ కూడా తప్పింది. గుర్తింపు పొందిన వీధి వ్యాపారులు వినియోగించుకుంటున్న డిజిటల్ చెల్లింపుల లావాదేవీలపై ప్రోత్సాహం అందుతుంది. ఇందుకోసం రోజుకొక డిజిటల్ చెల్లింపు అయినా జరగాలి. ఉమ్మడి జిల్లాలోని వీధి వ్యాపారులకు ఇలా 2025లో 3.39 కోట్ల జమ కాగా, అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక ప్రాంతంలో 91 లక్షలు, రామగుండంలో ఉన్న వారికి 84 లక్షలు వీధి వ్యాపారులకు అతనిలో జమ అయింది. ఈ సమాచారం అన్ని పురపాలక నగరాలలో మొత్తం పెరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళు అదుడి UPI ద్వారా కూడా చెల్లిస్తే వీళ్ళకు డిస్కౌంట్, ఏది క్యాష్ బ్యాక్ ఆఫ్ కూడా పెడుతున్నారట. ఎక్కువ మొత్తంలో ఇది రిటైల్ వ్యాపారులకు అయితేనే 1,200 ఇస్తున్నారట. అదేవిధంగా హోల్సేల్ వ్యాపారులకు 400 రూపాయలు చొప్పున వీళ్ళు క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారట. ఏదేమైనా మీకు దీని గురించి పూర్తిగా ఇంకా అప్లికేషన్ విషయంలో ఏమైనా కావాలి అన్నా, అప్లికేషన్ చేయాలి అన్నా, మీకు అప్లికేషన్ రాకపోతే పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నా మీరు నా ఛానల్ సంప్రదించవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, నా ఫోన్ నెంబర్ ఇస్తా. మీరు పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నా
నాకు ఫోన్ చేయవచ్చు. లేదంటే అప్లికేషన్ చేయాలి అంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. నేను అప్లికేషన్ ఫ్రీగానే చేస్తా, ఫ్రీగానే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.